తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రజలు కూడా కొంత సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్ని తీసుకున్నా ఈ రోజు ఆరోగ్యంగా ఉండాలని అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పటికీ కూడా డాక్టర్లుగా తమ విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ కొంత వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సిద్ధాంతాలు అలవాట్లను మార్చుకునే విధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆహారం అందాలనే విధంగా తగిన తనిఖీలు చేస్తూ అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఆరోగ్యానికి నష్టమవుతుందని తెలిస్తే అది ఎంత పెద్దదైనా కూడా దాన్ని నిషేధించి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ నూతన నియామకాలు, నూతన నర్సింగ్ కాలేజీలు, నూతన మెడికల్ కాలేజీలు తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ మొత్తాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంచే విధంగా నిర్ణయాలు ముందుకు పోతున్న సందర్భంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా రోజు పొద్దున్న లేస్తే మెడికల్ అండ్ హెల్త్ డే టు అఫేర్ ఇవాళ సమస్య పరిష్కారం ఏంటంటే రేపు మళ్ళీ కొత్త సమస్య. నేను వారి పక్షాన గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో కొత్త హాస్టల్ భవనాల శంకుస్థాపకైన